హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రీ జాబ్స్ ఇన్ఫో తెలుగు. మీ అందరికీ ఒక పెద్ద గుడ్ న్యూస్. ఎస్ఎస్సి, సిఏపిఎఫ్ అండ్ ఢిల్లీ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ రిక్రూట్మెంట్ 2025 నుంచి ఒక నోటిఫికేషన్ అనేది అధికారికంగా విడుదలైంది. ఈ వీడియోలో ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి వివరాలు, అర్హత, వయస్సు, జీతం, పరీక్షా విధానం అండ్ అప్లికేషన్ తేదీలు అన్నీ క్లియర్గా చెప్తాను. మరి వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. స్టాఫ్ సెలక్షన్ కమిటీ ఎస్ఎస్సి ద్వారా ఢిల్లీ పోలీస్ మరియు సెంట్రల్ ఆర్మడ్ పోలీసెస్ సిఏపిఎఫ్లో సబ్ ఇన్స్పెక్టర్ పోస్టుల కోసం ఈ రిక్రూట్మెంట్ నిర్వహించబడుతుంది. అంటే ఈ నోటిఫికేషన్ ద్వారా మీరు ఢిల్లీ పోలీస్, సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎస్పి వంటి ఫోర్సెస్లో సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేసే అవకాశం ఉంటుంది. సో మొత్తం పోస్టులు సుమారు 2861 పురుషులకి మరియు మహిళలకు కలిపి. జీతం వచ్చేసి మీకు స్టార్టింగ్ 35,400 నుంచి 1,12,400 వరకు, అంటే లెవెల్ 6 పే మీకు వర్తిస్తుంది. ఇంపార్టెంట్ డేట్స్లోకి వెళ్తే మనకి ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి మనకి 26 సెప్టెంబర్ 2025 నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ మనకి చివరి తేదీ వచ్చేసి అక్టోబర్ 16, 2025. సో మనకి ఇది లాస్ట్ డేట్, అంటే రాత్రి 11 గంటల వరకు మాత్రమే వీళ్ళు అప్లికేషన్స్ అనేవి తీసుకుంటారు. అండ్ అప్లికేషన్ ఫీజు వచ్చేసి మనకి చివరి తేదీ వచ్చేసి అక్టోబర్ 17, 2025 వరకు మనం అప్లికేషన్ ఫీజు చెల్లించగలుగుతాము. అండ్ అప్లికేషన్ కరెక్షన్ విండో వచ్చేసి మనకి అక్టోబర్ 24 నుంచి ఓపెన్ అవుద్ది అండ్ 26 వరకు ఉంటుంది. అండ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ వచ్చేసి మనకి నవంబర్ టు డిసెంబర్ మధ్యలో మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనేది ఉండొచ్చు. సో అప్లికేషన్ చేసేటప్పుడు సమస్యలు వస్తే మనకి టోల్ ఫ్రీ నెంబర్ అనేది ఉంటుంది, ఒక హెల్ప్ లైన్ నెంబర్. అది వచ్చేసి 180030 ఈ నెంబర్కి మనం కాల్ చేసి మనకి ఏమన్నా అప్లికేషన్ పెట్టేటప్పుడు సమస్యలు ఉంటే మనం వీళ్ళతో చర్చించి మనం సాల్వ్ చేసుకోగలుగుతాం. స్టాఫ్ సెలక్షన్ కమిటీ ఎస్ఎస్సి ద్వారా మనకి ఢిల్లీ పోలీస్ మరియు సెంట్రల్ ఆర్మడ్ పోలీస్ ఫోర్సెస్ సిఏపిఎఫ్లో సబ్ ఇన్స్పెక్టర్ పోస్టుల కోసం ఈ రిక్రూట్మెంట్ నిర్వహించబడుతుంది. అంటే ఈ నోటిఫికేషన్ ద్వారా మీరు ఢిల్లీ పోలీస్, సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్, ఎస్ఎస్బి వంటి మరెన్నో పోస్టులు మీరు అప్లై చేసుకోగలుగుతారు. మనతో పోస్టులు వచ్చేసి మనకి 2,861 పోస్టులు అనేవి మనకి టోటల్గా ఉన్నాయి. సో ఇందులో వచ్చేసి ఎక్స్ సర్వీస్ మెన్స్కి @10% కింద 286 పోస్టులు అయితే మనకి ఎక్స్ సర్వీస్ మెన్స్కి ఉంటాయి. సో వీటి యొక్క జీతం వచ్చేసి మనకి టోటల్గా 35,400 నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ 1,12,400 వరకు లైక్ లెవెల్ 6 పే స్కేల్ అన్నది మనకి వీళ్ళ శాలరీ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఏజ్ లిమిట్ అండ్ రిలాక్సేషన్ గురించి మాట్లాడుకుంటే మనకు వయసు పరిమితి ఆగస్టు 1, 2025 నాటికి వీళ్ళు లెక్కిస్తారు. సో ఇది వచ్చేసి మనకి కనీస వయసు వచ్చేసి మనకి 20 ఇయర్స్, అంటే 20 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల వరకు, అంటే మాక్సిమం 20 సంవత్సరాల లోపు 20 సంవత్సరాలు దాటి ఉన్న వాళ్ళు వీటికి అప్లై చేసుకోవచ్చు. అంటే 2/8/2000 నుంచి 1/8/2025 మధ్య ఎవరైతే బోర్న్ అయ్యారో సో వాళ్ళకి ఈ యొక్క ఏజ్ ఎలిజిబిలిటీ అన్నది అప్లై అవుతుంది. సో ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయసు రిలాక్సేషన్ వర్తిస్తుంది. ఇక్కడ మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి మాట్లాడుకుంటే అభ్యర్థులు తప్పనిసరిగా ఎటువంటి గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ అంటే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు, కానీ ఫలితాలు వచ్చేసి మనకి చివరి తేదీకి ముందే ఉండాలి. సో ఢిల్లీ పోలీస్ మేల్ క్యాండిడేట్స్ కోసం ఎల్ఎంవి డ్రైవింగ్ లైసెన్స్, కార్ లేదా బైక్ తప్పనిసరిగా ఉండాలి. అప్లికేషన్ ఫీజు గురించి మాట్లాడుకుంటే అప్లికేషన్ ఫీజు ఓన్లీ 100 రూపాయలు మాత్రమే, కానీ మహిళలు, ఎస్సీ ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంది. సో ఫీజు చెల్లింపు బిమ్ యూపీఐ, నెట్ బ్యాంకింగ్, డెబిట్ ఆర్ క్రెడిట్ కార్డ్ ద్వారా మాత్రమే చేయాలి. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మొత్తం 4 దశల్లో జరుగుతుంది. పేపర్ 1 సిబిటి, లైక్ ఇందులో వచ్చేసి మనకి రీజనింగ్, జీకే, ఆప్టిట్యూడ్, ఇంగ్లీష్ మొత్తం 200 మార్కులకి వీళ్ళు పేపర్ అనేది ఉంటుంది. అండ్ ఫిజికల్ టెస్ట్ వచ్చేసి పిఎస్టీ లేదా పిఈటి ఉంటుంది. పురుషులకు 100 మీటర్లు 16 సెకండ్లో కంప్లీట్ చేయాలి, లేదా 1.6 కిలోమీటర్స్ 6.5 నిమిషాల్లో కంప్లీట్ చేయాలి. మహిళలు వచ్చేసి 100 మీటర్లు 18 సెకండ్లో అండ్ 800 మీటర్లు 4 నిమిషాల్లో కంప్లీట్ చేయాలి. పేపర్ 2 వచ్చేసి ఇంగ్లీష్ కంప్రహెన్షన్ ఉంటుంది. సో ఇది టోటల్గా 200 మార్కులకు ఉంటుంది. అండ్ మెడికల్ టెస్ట్ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఫైనల్ సెలక్షన్ అన్నది పేపర్ 1, పేపర్ 2లో సాధించిన మార్కుల ఆధారంగా ఉంటుంది. మిగతావన్నీ క్వాలిఫికేషన్ మాత్రమే. ఫిజికల్ స్టాండర్డ్స్లోకి వస్తే మనకి ఇక్కడ లైక్ మేల్కి వచ్చేసి 170 సెంటీమీటర్స్ హైట్ అనేది ఉండాలి. అండ్ స్త్రీలు వచ్చేసి మనకి 157 సెంటీమీటర్స్ హైట్ అనేది ఉండాలి.
అండ్ మేల్కి వచ్చేసి చెస్ట్ వచ్చేసి 80 సెంటీమీటర్లు నుంచి 80 సెంటీమీటర్లు విస్తరించాలి. సో హిల్ ఏరియాస్ మరియు ఎస్టీ అభ్యర్థులకు కొంత రిలాక్సేషన్ అనేది ఉంటుంది. అప్లికేషన్ అనేది మనం ఎలా పూర్తి చేయాలంటే దరఖాస్తు చేయాలంటే ఎస్ఎస్సి అధికారిక వెబ్సైట్ ssc.gov.inకి వెళ్ళి వన్ టైం రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి. తర్వాత CAPF-SA 2025 నోటిఫికేషన్ పై క్లిక్ చేసి ఆన్లైన్ అప్లికేషన్ సమర్పించాలి. ఫ్రెండ్స్, చివరి తేదీ వరకు ఆలస్యం చేయకండి, త్వరగా అప్లై చేయండి. సో ఇది సెంట్రల్ గవర్నమెంట్ లో చాలా మంచి ఉద్యోగ అవకాశం. డిగ్రీ పూర్తి చేసిన వారందరూ తప్పక ప్రయత్నించండి. ఇలాంటి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కోసం ఫ్రీ జాబ్స్ ఇన్ఫో తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. బై బై.